హాయ్ బ్రోస్, ఏంటి ఎలా ఉన్నారు? బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఎప్పటిలాగే ప్రతిరోజు ఒక వీడియోతో వస్తూ ఉంటాం మేము. ఐపీఎల్ సీజన్ కాబట్టి ప్రతిరోజు ఐపీఎల్ కవర్ చేస్తున్నాం. బట్ ఇవాళ ఒక స్పెషల్ వీడియో చేయాల్సి వచ్చింది యాక్చువల్గా. బికాస్ వన్ ఆఫ్ ద క్రికెట్ లెజెండ్స్ ఇన్ ఇండియన్ క్రికెట్, రోహిత్ శర్మ హ్యాస్ రిటైర్డ్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. ఇవాళ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు సేయింగ్ దట్ హీస్ నో మోర్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్, ఓన్లీ గోయింగ్ టు ప్లే వైట్ బాల్ క్రికెట్ అనేసి. సో డెఫినెట్ గా మనం మాట్లాడాల్సిన విషయం ఇది, ఎందుకంటే రోహిత్ శర్మ ఆడిన తీరు ఇట్స్ హ్యాడ్ టు బి టాక్డ్ అబౌట్. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. యా ఈ రోజు మెయిన్లీ ఆపరేషన్ సింధూర్ మార్నింగ్ ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో, ఈవినింగ్ అంత బాధ ఇచ్చింది రిటైర్మెంట్. యా యా కెరియర్ యాక్చువల్లీ అప్పటి జనరల్ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ లో ఎప్పుడో 2007 2008 లోనే ఇండియా టీమ్ లోకి వచ్చాడు. బట్ టెస్ట్ క్రికెట్ లో రావడానికి చాలా టైం పట్టింది. 2013 లో డెబ్యూ చేశాడు. అది కూడా మిడిల్ ఆర్డర్ లో కొన్ని సీజన్స్ బాగానే ఆడాడు కొన్ని ఇయర్స్. కానీ ఏమో యాక్చువల్ గా నువ్వు రోహిత్ శర్మ డెబ్యూ గురించి మాట్లాడినప్పుడు పక్కా మెన్షన్ చేయాల్సింది 2 centuries హీ మేడ్ ఇన్ ద ఓపెనింగ్ సిరీస్. ఫస్ట్ సిరీస్ లోనే 177 2 centuries కొడతాడు. దాని తర్వాత అదే సిరీస్ లో డబుల్ సెంచరీ కొడతాడు. సో ఇట్ వాస్ ఎ వెరీ హై స్టార్ట్ ఫర్ హిస్ కెరియర్. అవును. సో అట్లనే హోమ్ సిరీస్ లో మిడిల్ ఆర్డర్ దొరికిండు బ్యాట్స్మెన్ ఇండియాకి దొరికిండు అనుకోగానే టెస్ట్ మ్యాచ్ లో మెల్లగా ఫామ్ డిప్ అవుద్ది. మిడిల్ ఆర్డర్ రన్ స్కోర్ పోతాడు. మళ్ళీ అప్పుడే అజింక్య రహానే కూడా పికప్ అవుతా ఉంటాడు. అజింక్య రహానే టీమ్ లోకి వచ్చాడు. ఏంటో సడన్ గా మళ్ళీ 2019 లో ఏమైందో, సడన్ గా అప్పట్లో ధోని వన్డేలో రోహిత్ శర్మను ఓపెనింగ్ పంపించినట్టు విరాట్ కోహ్లీ టెస్ట్ లో రోహిత్ శర్మను ఓపెనింగ్ పంపించాడు. సేమ్ మళ్ళీ అట్లనే కెరియర్ మళ్ళీ స్టార్ట్ అయింది. సెకండ్ లైఫ్ ఇన్ టెస్ట్ క్రికెట్. అది ఎప్పుడు 2019 గా ఒక సౌత్ ఆఫ్రికాలో 212 కొడతాడు. అక్కడి నుంచి ఇంకా రీడిఫైన్ చేశాడు తన టెస్ట్ కెరియర్. రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికాతో సౌత్ ఆఫ్రికా మీద ఇండియాలోనే వైజాగ్ లో కదా. నాకు గుర్తుండే వరకు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ లో మెమొరబుల్ సిరీస్ అంటే 2021 లో ఇంగ్లాండ్ తో హోమ్ అండ్ అవి. ఈ 2 సిరీస్ లో అసలు రోహిత్ శర్మ మెయిన్ బ్యాటర్ ఇండియాకి. అసలు మెయిన్ గా ఇంకోటి గుర్తొచ్చేది ఏంటంటే, చెన్నైలో ఫస్ట్ మ్యాచ్ ఇండియా ఓడిపోద్ది ఇంగ్లాండ్ తో. జోరు డబుల్ సెంచరీ కొడతాడు. చెన్నైలో ర్యాంక్ టర్నర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోతారు. అప్పటికి బాగా ప్రెషర్ ఉంటది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో వస్తాడు రోహిత్ శర్మ, 161 కొట్టి గెలిపిస్తాడు ఆ మ్యాచ్ ఇంకా గుర్తుంది అసలు. అది ఘోరంగా అంటే చాలా ఘోరంగా ర్యాంక్ టర్నర్ ఉండే అసలు చెన్నై పిచ్. ఆ పిచ్ లో ఎవరు ఆడరు. ఆ పిచ్ లో 161 కొట్టిందంటే క్రేజీ అసలు. అదొక్కటి ఇన్నింగ్స్ మాత్రం బాగా గుర్తుంటుంది నాకు, రోహిత్ శర్మ యాజ్ ఏ బ్యాటర్. చెప్పుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ ఈజ్ వన్ బ్యాట్స్మెన్. ఎట్లా అంటే మిగతా వాళ్ళందరూ ఆడలేని పిచ్ మీద చాలా ఈజీ తోటి ఆడతాడు. దట్స్ వాట్ మేక్ హిమ్ డిఫరెంట్. వచ్చేసి సడన్ గా మ్యాచ్ ని టర్న్ చేస్తాడు. లైక్ రోహిత్ శర్మ ఓపెనింగ్ ఉన్నప్పుడు ఒక సెషన్ ఆడాడంటే ఐ థింక్ ఇట్ విల్ గెట్ ఇన్ టు రియలీ గుడ్ పొజిషన్ అనమాట. సో చాలా ఇంపాక్ట్ఫుల్ ఉండే. ఇనిషియల్ గా హోమ్ సిరీస్ లో చాలా బాగా ఆడుతుండే. తర్వాత ఓవర్సీస్ లో కూడా నువ్వు అన్నట్టు ఇంగ్లాండ్ సిరీస్ బాగా ఆడాడు. తర్వాత రాను ఐ థింక్ కొద్దిగా డిప్ అయింది అవే సిరీస్ లో పర్ఫార్మెన్స్. 30s 40s అక్కడక్కడ 50s వచ్చేవి, కానీ పెద్ద నాక్స్ అనేవి వచ్చేటివి కాదు రాను. సో మనం మాట్లాడుకోవాల్సింది రీసెంట్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో వచ్చి కెప్టెన్సీ చేద్దాం అనుకుంటాడు. ఫస్ట్ టెస్ట్ లో కేఎల్ రాహుల్, గిల్ ఇద్దరు సూపర్ పర్ఫార్మెన్స్ తో ఉంటారు. వచ్చి మిడిల్ ఆర్డర్ లో ఆడతారు. మిడిల్ ఆర్డర్ లో సెట్ అవ్వడు, కొన్నిసార్లు డ్రాప్ అయిపోతాడు. కానీ అప్పుడు రోహిత్ శర్మ నేనే డ్రాప్ అయినా, నన్ను ఎవరు డ్రాప్ చేయలేదని అని ఎంత కాన్ఫిడెంట్ చెప్పుకుంటాడు అంటే. అదే కదా, అప్పుడు యాక్చువల్ గా ఈ రోహిత్ శర్మ ఇచ్చిన కాన్ఫిడెన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఇస్తాడు ఆ స్టేట్మెంట్. నన్ను ఎవరు డ్రాప్ చేయలేదు, లైక్ బ్యాట్ నై చల్ రా మేరా అంటాడు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు. నేనే అనుకున్నా ఏంటంటే ఇట్స్ ఫేస్, హీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అనుకున్నా, కానీ ఈ డెసిషన్ ఇంత తొందరగా వస్తుందని అనుకోలే. మేబీ ఇట్స్ ఇంగ్లాండ్ సిరీస్ కదా, సో దే ఆర్ వాంట్ కొత్త కెప్టెన్ తోటి దే వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ టీమ్, న్యూ ఎన్విరాన్మెంట్, కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో న్యూ సైకిల్ కాబట్టి లైక్ స్టార్ట్ ఫ్రమ్ ఫ్రెష్, సో దట్ మళ్ళీ ఫైనల్ వెళ్ళొచ్చు.
వీల్ టాక్. ఉమ్. దానికంటే ముందు నాకు తెలిసి ఇప్పుడు, ఆ, ఉమ్, ఇంకోటి రోహిత్ శర్మ యాజ్ ఎ కెప్టెన్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రోహిత్ శర్మ కెప్టెన్ ఉన్న దానిలో అసలు స్టంప్ మైక్ మూమెంట్స్ మాత్రం క్రేజీ ఉండేవి. స్టంప్ మైక్ లో మాట్లాడుకునేది అసలు ఎస్ ఎస్ కదా. రిషబ్ పంత్, చాలా రోహిత్ శర్మ స్లిప్ లో, బౌలర్స్ మీద రియాక్షన్ అది కూడా గల్లీలో బాగుంటది. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఈ భలే ఫన్నీ ఉండేది అసలు రోహిత్ శర్మ కెప్టెన్ ఉన్న రోజులు. ఇవన్నీ స్టంప్ మైక్ మూమెంట్స్. గార్డెన్ మే घूमने वाले बंदे ఎస్వి జైస్వాల్ బాల్ నో రాకముందే ఫిల్టర్. ఒకసారి రియాక్షన్ ఇస్తాడు, వెనకాలకి వెళ్తాడు, అది కూడా బాగుంటది. ఏ గల్లీ క్రికెట్ ఎక్కా అంటాడు. ఏమో రోహిత్ శర్మ మంచి రోహిత్ జోవియల్ ఉంటాడు. చాలా నో ఫిల్టర్ అన్నమాట రోహిత్ శర్మ. ఆ, కెమెరా పెట్టకపో ఒకేలా ఉంటాడు, నో ఫిల్టర్. చాలా ఇంకోటి ఎంటర్టైనింగ్ క్యాండిడేట్. మైక్ కూడా రోహిత్, ఇంకోటి మాట్లాడుకోవాలి, రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్సెస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాడు. చాలా బౌన్సర్స్ ఫన్నీ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. ఒకసారి పాకిస్తాన్ టీం సరిగ్గా ఆడకపోతుంటే, ఇట్లా పాకిస్తాన్ టీం బాగా ఆడట్లేదు, ఏమన్నా సలహా ఇస్తారా అని అడుగుతాడు. ఏదో చెప్తాడు. పాకిస్తాన్ కోచ్ అయినప్పుడు ఇస్తా, ఇప్పుడేమి ఇస్తా నేను, నన్ను ఎందుకు అడుగుతున్నా అన్నట్టు అంటాడు. స్పాంటేనిటీ. కానీ అన్ఫీల్డ్ ఇలాంటి ఇలాంటి చాలా అన్ఫిల్టర్డ్ ఉంటాడు. ఉమ్, ఇలాంటి ఇంక మనం చూడలేకపోవచ్చు ఇంటర్నేషనల్ టెస్ట్ లో, ఇలాంటి మైక్స్ రియాక్షన్ ఇవి. యా యా హోప్ ఈ వైట్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడట్లేదు కాబట్టి కొంచెం మంచిగా ఫిట్నెస్ రీగైన్ అయ్యి మళ్ళీ 2027 వరల్డ్ కప్ లో కంబ్యాక్ ఎస్. ఇస్తుందని లెట్స్ హోప్. 2023లో మిస్ అయిన కప్పు 27లో కొడతాడని ఆశిద్దాం. అది చూద్దాం. సో సో రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తొలగిపోయాడు కాబట్టి, సో నెక్స్ట్ టాపిక్ ఎవరు అనుకుంటున్నారు, హూ వుడ్ బి ద నెక్స్ట్? ఇన్ మై వ్యూ నాకు తెలిసి మోస్ట్లీ బుమ్రాన్ చేస్తారు. కానీ బుమ్రాతో ఉన్న కన్సర్న్ ఏంటంటే కొంచెం ఎన్నిసార్లు ఇంజురీ ప్రోన్ అవుతాడు కదా, అదొక్కటే కన్సర్న్. కానీ లేకపోతే బుమ్రా ఉన్న నా తెలివికి, బుమ్రా మ్యాచ్ థింకింగ్ కి మోస్ట్లీ బుమ్రా, ఎందుకంటే ఆల్రెడీ కూడా చేశారు కదా, కన్సిడర్ చేశారు కదా అన్ని. కెప్టెన్సీ చేశాడు. ఇంకొక కంటెండర్ ఎవరున్నారంటే, లేకుంటే ఇప్పుడు ఒక కెప్టెన్ ని మనం ఫిక్స్ అవుదాం, ఇంకా నెక్స్ట్ 6-7 years అలాగే ఉండబోతాడు కెప్టెన్ అని అనుకుంటే, దే విల్ గో విత్ శుభ్మన్ గిల్ మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ రిషబ్ పంత్. వీళ్ళిద్దరే. రిషబ్ పంత్ నేనంత థింక్ రిషబ్ పంత్ ఈస్ నాట్ ఇన్ మై మైండ్. నన్ను అడిగితే నువ్వు అన్నట్టు శుభ్మన్ గిల్ ఈజ్ వన్ ఆప్షన్. ఇఫ్ శ్రేయస్ ఈస్ గివెన్ ఏ లాంగ్ రోప్ అండ్ శ్రేయస్ పర్ఫార్మ్ చేస్తే, ఐ థింక్ శ్రేయస్ వుడ్ బి అ రియలీ గుడ్ ఆప్షన్. టీమ్ కి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే శ్రేయస్ అయ్యర్ కూడా ఇవ్వచ్చు. కానీ శ్రేయస్ అయ్యర్ టెస్ట్ లో ఈ మధ్య ఆడలేదు కదా. లేదు పర్ఫార్మ్ చేస్తాడు, కాకపోతే ఓవర్సీస్ లో యాక్చువల్ గా లాంగ్ రోప్ ఇప్పుడు దొరకలేదు శ్రేయస్ కి అసలు. హోమ్ టెస్ట్ చాలా వాడతాడు. మెయిన్లీ హోమ్ లో మాత్రం క్రేజీ ఆడతాడు శ్రేయస్ అయ్యర్. మెయిన్లీ ఇష్యూ ఏంటంటే ఓవర్సీస్ లో కొంచెం స్వింగ్ అయినా సీమ్ అయినా కొంచెం స్ట్రగుల్ అవుతాడు. నాకు ఇంకో ఆప్షన్, నా మైండ్ లో ఎవరు ఆప్షన్ ఉన్నారంటే, లైక్ ఐ లవ్ బుమ్రా టు బి ద కెప్టెన్. కానీ బుమ్రాతో మళ్ళీ ఆ ఇంజురీ మేనేజ్మెంట్ కొంచెం ఇష్యూ అవుతుంది కంటిన్యూస్ గా టెస్ట్ లా, ఎందుకంటే 3 formats ఆడుతున్నాడు, కొంచెం వర్క్ లోడ్ ఇబ్బంది అవుద్ది. బట్ నా మైండ్ లో ఉన్న ఇంకో ఆప్షన్ ఏంటంటే కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. కానీ కేఎల్ రాహుల్ ఎందుకంటే ఇండియాకి టెస్ట్ లో కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు ఈ మధ్య ఒక ఈ 2 years. మధ్య సో ఐ హోప్ దే మేక్ కేఎల్ రాహుల్ యాజ్ ఎ కెప్టెన్, టెస్ట్ కెప్టెన్. ఇంకోటి బుమ్రా విషయం ఏంటంటే, జనరల్ గా ఒక బౌలర్ కెప్టెన్ కన్నా ఒక బ్యాట్స్మెన్ కెప్టెన్ చేయడానికి ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే బౌలర్ మామూలుగానే వర్క్ లోడ్ మెయింటైన్ చేయాలి, అందులో ఇంటర్వ్యూస్ అని అవన్నీ ఫోటో షూట్స్ అని ఇవన్నీ కొంచెం డిస్టర్బ్ అవుతారు కదా. అది బ్యాట్స్మెన్ అయితే కొంచెం మెంటల్లీ కానీ అలా కొంచెం బాగుంటది. కానీ కమిన్స్ చేస్తున్నాడు. కమిన్స్ నన్ను అడిగితే ఒక 1 year అట్లీస్ట్ ఫర్ 1 WTC సైకిల్ బుమ్రా చెయ్యాలి. ఎందుకంటే ఈ షుడ్ గివ్ ఏ ఛాన్స్. ఎప్పటి నుంచో మన ఇండియాకి అనిల్ కుంబ్లే తర్వాత ఐ థింక్ ఒక బౌలర్ కెప్టెన్సీ చేసింది లేదు. సో ఐ థింక్ బుమ్రాకి ఛాన్స్ ఇవ్వచ్చు. దట్టు మనం చూసాం కదా WTCలో ఎట్లా మేనేజ్ చేశాడో. అసలు బుమ్రా చేసినప్పుడు టీమ్ డిఫరెంట్ అనిపించింది యాక్చువల్ గా. వన్స్ బుమ్రా స్టెప్ డౌన్ అయ్యి మళ్ళీ రోహిత్ శర్మ బ్యాక్ వచ్చినప్పుడు అది ఏమైనా అయి ఉండొచ్చు, బట్ మనకు అనిపించింది అయితే డిఫరెంట్ టీం అనిపించింది. ఆ కాన్ఫిడెన్స్ తో బౌలర్స్ వేసింది కానీ, బ్యాట్స్మెన్ ఆడింది కానీ, దాని తర్వాత సో ఐ థింక్ ఇట్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ ఫర్ అట్లీస్ట్ 1 WTC సైకిల్. వాట్ ఈస్ నిఖిల్? ఇంకోటి బుమ్రా కెప్టెన్స్ ఉంటే మంచి పంప్, అండర్ ద పంప్ ఉంటాడు. టీం కూడా మంచి ఎనర్జీ వస్తుంది. బుమ్రా కెప్టెన్స్ ఉన్నప్పుడు ఇంకా మంచి ఎనర్జీతో బౌలింగ్ చేస్తాడు కదా, ఆ ఎనర్జీ అవతల బౌలర్లు కూడా ఇంకా మంచి ఎనర్జీతో బౌలింగ్ చేస్తారు అసలు. అది క్రేజీ. బుమ్రా సిమిలర్ టు కోహ్లీ ఇన్ దట్ ఆస్పెక్ట్. రెచ్చగొట్టే కొద్దీ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారు ఇద్దరు.
దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. ఎస్. ఇంకోటి మనం ఏంది ఎనీవే అనుకుంటున్నాం, మీరు కమెంట్ చేయండి. ముందు గంభీర్ ఏమనుకుంటున్నాడో చూడాలి. గంభీర్ మైండ్ లేవు. ఏ ఎనీవే యాక్చువల్గా టెస్ట్ టీమ్ యాక్చువల్గా ప్రజెంట్ చాలా లో స్టాండర్డ్ లో ఉంది. హోప్ ఎవరు వచ్చినా కానీ దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ ఎ గుడ్ వే. సో మీరు కమెంట్ చేయండి, హూ డూ థింక్ విల్ బి ది విల్ బి ద నెక్స్ట్ నెక్స్ట్ కెప్టెన్ అనేది. Until ఎస్. then, see you guys. గుడ్ బై ఫ్రెండ్స్.